మీరు చాలా చెప్తారు కదా వేదికల మీద ఇట్లుండాలి అట్లుండాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఎందుకు చేస్తలేదని గవర్నమెంట్ని అడగాలి. మీ పాత్ర గది, మీ పాత్ర గది. ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు, పనితీరు మెరుగుపరుచుకోండి, బాగా చేయండి, నీ సలహాలు ఇవి సూచనలు ఇవి నిలదీ, అది నీ పాత్ర ఈరోజు. కానీ ఇప్పుడు కవిత గారు మాట్లాడింది వాస్తవాలు కాదంటారా? ఎక్కడ వాస్తవం చెప్పండి? ఇప్పుడు సచివాలయంలో అవినీతి, ఎక్కడ కూడా ఎక్కడ కూడా కలెక్టర్ రేవంత్ రెడ్డి ఊరుకుంటాడండి? ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి అవినీతి అవినీతి అంటగట్టిండు. ఏది ఈ ఫార్ములా రేస్ను మన కేటీఆర్ గారు కంటగట్టిండు, కాళేశ్వరంది హరీష్ రావు కంటగడతాడు, రేవంత్ రెడ్డి మన కేసీఆర్ గారు కంటగడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇవే వదిలిపెట్టనోడు ఈమె చెప్పిన కొత్త కొత్త చెప్తా ఉంది కదా, అంటే ఈమె ఎంతసేపు వీళ్ళని బదనాం చేయాలి, వీళ్ళని ఆగం చేయాలని ఉక్రోషం అన్నది కదా మొన్న ఆ మధ్యన. ఏమో నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు అన్నది. పిచ్చి ఆశలు కాకపోతే నీకు మంత్రి పదవి ఇవ్వలేకపోతే సార్ని అడుగుపోయి, నాన్న నాకు కూడా మంత్రి పదవి చేయాలని అడుగు. ఆడ అవకాశాలను బట్టి వీళ్ళని బట్టి నీకు కూడా అవకాశం కల్పిస్తారు. అంత మాత్రాన 100% మంత్రి పదవి ఇవ్వనందుకని నేను అనుకుంటున్నా. దానికి తోడు తను లిక్కర్ కేసులో ఇరికిపోయింది. ఆ లిక్కర్ కేసులోంచి బయటపడాలంటే అటు బీజేపీకి అంటగాగుతూ తన కేసును తీపిచేసుకోవాలనే ప్రయత్నం మొదట్లో చేసిందని మేము అనుకున్నాం. రాను రాను రేవంత్ రెడ్డి గారు అది అడ్వాంటేజ్ తీసుకొని తన పరిధిలోకి ఆమెను తీసేసుకొని ఇప్పుడు ఆమె చేత నాటకాలు ఆడిపిస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని తిట్టిపిస్తున్నాడు. ఈమె ఆయన చెప్పినట్టు ఆడుతుంది, కీలుబొమ్మలాగా ఆట ఆడుతుందని చెప్పుకుంటున్నాడు.